హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ కలిసి సినిమా సక్సెస్ అయితే హిట్ పేర్ అంటాం. అదే డైరెక్టర్ ప్రొడ్యూసర్ కాంబో హిట్ అయితే సక్సెస్ఫుల్ కాంబినేషన్ అంటాం. లేదంటే ఇద్దరికి భలే సింక్ అయింది అంటారు. రాను రాను ఇదొక సెంటిమెంట్ అయిపోయింది. ఇలా సింక్ అయిన కాంబోస్ 4-5 ఉన్నాయి. ఒకరినొకరు బదిలి పెట్టకుండా కంటిన్యూ చేస్తున్న ఆ కాంబోస్ ఏంటో చూసేద్దామా. అనిల్ రావిపూడి కెరియర్ లో 7 మూవీస్ తీస్తే 5 సినిమాలను దిల్ రాజునే నిర్మించారు. అనిల్ డెబ్యూ మూవీ పటాస్, లాస్ట్ మూవీ భగవంత్ కేసరి తప్ప మిగతా 5 సినిమాలు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందాయి. భగవంత్ కేసరి తర్వాత అనిల్ దిల్ రాజు బ్యానర్ లో వెంకటేష్ ను డైరెక్ట్ చేస్తూ సంక్రాంతికొస్తున్నాం చేస్తున్నాడు. అనిల్ రావిపూడి దిల్ రాజు ను విడిచిపెట్టలేకపోతున్నాడు. అలాగే దిల్ రాజు అనిల్ ను బయటకు వెళ్లనీయడం లేదు. వెంకటేష్ తో F2, F3 తీసిన ఈ కాంబినేషన్ మూడోసారి రిపీట్ అవుతోంది. అయితే F2, F3లో అవుట్ అండ్ అవుట్ కామెడీ కాకుండా ఈసారి క్రైమ్ ఎంటర్టైనర్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. డైరెక్టర్ ప్రొడ్యూసర్ మధ్య వర్క్ సింక్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటారు. సుకుమార్ మైత్రి మూవీస్ బంధం ఇంతకంటే ఎక్కువ. మైత్రి మూవీస్ బ్యానర్ లో సుకుమార్ ఉన్నాడంటే సినిమాలో లెక్కల మాస్టర్ కి వాటా ఉన్నట్టే. రంగస్థలం బ్లాక్ బస్టర్ తర్వాత ఇదే బ్యానర్ లో పుష్ప 2 రీసెంట్ గా RC-17 అనౌన్స్ చేశారు. ఈ లెక్కల మాస్టర్ కి సొంత బ్యానర్, సుకుమార్ రైటింగ్స్ ఉన్న మైత్రి మూవీస్ ఓన్ బ్యానర్ కంటే ఎక్కువ. మరో బ్యానర్ గురించి ఆలోచించకుండా ఇక్కడే వరుస పెట్టి సినిమాలు కంటిన్యూ చేస్తున్నాడు సుకుమార్. ఒక సినిమా హిట్ అయితే సీక్వెల్స్ పూర్తయ్యే వరకు అదే బ్యానర్ లో చేయాల్సిందే. ఈ క్రమంలో డైరెక్టర్ ప్రొడ్యూసర్ మధ్య అనుబంధం పెరిగిపోతుంది. KGF 2తో ప్రశాంత్ నీల్ హోంబలే మూవీస్ తో సింక్ అయిపోయాడు. ఆ తర్వాత సలార్ వచ్చింది. త్వరలో సలార్ 2, KGF 3 సెట్స్ పైకి రాబోతున్నాయి. ఎన్టీఆర్ ప్రశాంత్ కాంబోని మాత్రం మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతున్నారు. డైరెక్టర్ అన్న పేరే గాని దర్శకుడు కూడా నిర్మాత అయిపోతున్నాడు. హారిక హాస్ని క్రియేషన్స్ కు తప్ప బయట బ్యానర్ కు వర్క్ చేసి చాలా కాలమైంది. త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటించాలనుకుంటే ఏ హీరో అయినా ఈ బ్యానర్ లో వర్క్ చేయాల్సిందే. సితారా ఎంటర్టైన్మెంట్స్ తో త్రివిక్రమ్ సొంత బ్యానర్ Fortune 4 కలిసి చాలా సినిమాలు నిర్మిస్తున్నాయి. వంశీ పైడిపల్లి సినిమా అంటే దిల్ రాజు ప్రొడ్యూసర్ గా ఉండాల్సిందే. వంశీ 6 సినిమాలు తీస్తే ఊపిరి మినహా అన్ని దిల్ రాజు బ్యానర్ లో చేసినవే. డెబ్యూ మూవీ మున్నా ఫ్లాప్ అయిన డైరెక్టర్ పై ఉన్న నమ్మకంతో దిల్ రాజు మరో ఛాన్స్ ఇవ్వగా బృందావనంతో నిరూపించుకున్నాడు వంశీ. ఆ తర్వాత ఇదే బ్యానర్ లో ఎవడు, మహర్షి, వారసుడు సినిమాలతో సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిపించుకున్నాడు వంశీ. 2-3 ఏళ్లకో సినిమా తీసినా దిల్ రాజు బ్యానర్ లో మాత్రమే తీస్తాడు. డైరెక్టర్ ప్రొడ్యూసర్ మధ్య కెమిస్ట్రీ కలిసిందా, సింక్ అయ్యారా, పార్ట్నర్షిప్ తీసుకుంటున్నారా, ఎలా మాట్లాడుకున్నా సక్సెస్ మెయిన్ పిల్లర్ గా నిలుస్తోంది. సార్, లక్కీ భాస్కర్ హిట్ తర్వాత వెంకీ అట్లూరితో సితారా ఎంటర్టైన్మెంట్ మరో మూవీ ప్లాన్ చేసింది.